హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో టాప్ 1 జ్ఞానవంతులు ఎవరు అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రాజైన సొలొమోన్ గారు. ఈయన టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని మినహాయిస్తే టాప్ 1 పొజిషన్లో సొలొమోన్ రాజు గారు కనబడతారు. ఈయన మిక్కిలి జ్ఞానవంతుడు. ఈయనకు మించిన జ్ఞానవంతుడు ఇక లేడు అని బైబిల్ కరాఖండిగా చెప్తుంది. అది వాస్తవమే, అది నిజమే. కానీ సొలొమోన్ గారినే బీట్ చేసి ఆ స్థానాన్ని కొట్టేసింది ఎవరు? సొలొమోన్ గారి కంటే మిక్కిలి జ్ఞానం గల జీవి ఈ భూమి మీద ఒకటి ఉందండి. మనం అనుకుంటాము మానవులము, మనము జ్ఞానవంతులము, మనం తెలివిగల వారము అని మనం అనుకుంటాం. ఇది మానవులమైన మనం అనుకుంటున్నాం. సొలొమోన్ గారు జ్ఞానవంతులు, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇంకెవరో జ్ఞానవంతులు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో అసలు జ్ఞానవంతులు ఎవరు? మిక్కిలి టాప్ 1 జ్ఞానవంతులు ఎవరు? టాప్ 1 పొజిషన్లో ఎవరున్నారు దేవుని దృష్టిలో? ఎవరున్నారంటే చాలా అల్పమైన, చాలా చిన్న జీవి అయిన చీమ దేవుని దృష్టిలో టాప్ 1 మిక్కిలి జ్ఞానము గలది అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు కూడా సెలవిస్తున్నాడు. బైబిల్లో నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అని ప్రభువారిచ్చిన ఆజ్ఞ మనందరికీ కూడా. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అనే ఈ ఆజ్ఞ తూచ తప్పకుండా పాటిస్తున్న జీవి ఈ భూమి మీద ఏదన్నా ఉందా అంటే అది చీమ మాత్రమే. అది ఎలాగంటారా? చీమకి 2 పొట్టలు ఉంటాయండి. అనగా ప్రైవేట్ స్టొమక్ ఒకటి, సోషల్ స్టొమక్ ఒకటి. అది సేకరించిన ఆహారాన్ని కొంత తన కొరకు ఉపయోగించుకుంటుంది, మరికొంత ఆహారాన్ని రెండవ పొట్టలోకి స్టోర్ చేస్తుందండి. ఎందుకు స్టోర్ చేస్తుందంటే అది మార్గమధ్యంలో వెళుతూ ఉంటే ఏదైనా చీమ దాని తోటి చీమ ఆకలితో ఉంటే అది ఎక్కడైతే రెండో పొట్టలో స్టోర్ చేసుకుందో ఆ ఆహారాన్ని తీసి ఆ వేరొక చీమకు ఇస్తుందండి. దాని ఆకలిని తీరుస్తుందండి, స్టోర్ చేసుకుంటుందండి. అంటే ప్రేమిస్తుందండి. తాను తినడమే కాదు, తనతో పాటు ఇంకొక చీమ కూడా తినాలి, దాని ఆకలిని కూడా తీర్చాలి, దాన్ని కూడా ప్రేమించాలి అనే ఆ గుణము, ఆ జ్ఞానము చీమలో ఉందండి. దేవుని దృష్టిలో మిక్కిలి టాప్ 1 జ్ఞానవంతులు ఎవరయ్యా అంటే ఆయన ఆజ్ఞలను పాటించిన వారు మాత్రమే ఆయన దృష్టిలో జ్ఞానవంతులండి. ఆయనకు లోబడి జీవించిన వారే ప్రభువారి దృష్టిలో జ్ఞానవంతులు. ఆయన ప్రేమించే బిడ్డలుగా, ఆయన ఇష్టపడే బిడ్డలుగా జీవించేవారు, ఆయన ఆజ్ఞలను పాటించేవారే ప్రభువుకు టాప్ 1 జ్ఞానవంతులుగా కనబడుతున్నారు. ఆ స్థానాన్ని అల్పమైన జీవి చిన్న చీమ కొట్టేసిందండి. ఈ చీమ ద్వారా దేవుడు నేర్పుతున్న పాఠం. లోకం దృష్టిలో నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు, లోకం దృష్టిలో నువ్వు చాలా టాప్ 1 పొజిషన్లో ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.